వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉంది, రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది. కాబట్టి వీటిని సరిచేసుకునే మార్గాలుగా మీరు పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ పుణ్యబలం పెంచుకునే భాగంలో మీరు చేయవలసింది ఏంటంటే, ఇతరులలో దైవాన్ని దర్శిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క పుణ్యం పెరగడానికి అన్ని విధాల ఆస్కారం ఉంది. ఇతరులలో దైవాన్ని దర్శిస్తూ ముందుకు వెళ్ళడం ఒకటి. ఇక రెండోది, ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళంతవరకు ఆ వ్యయం దుర్వ్యయం కాకుండా ఏదన్నా కొనుగోలు అంటే స్థిరాస్తుల మీదకి మళ్లించడం కానీ, లేకపోతే దాంట్లో కూడా మీరు నష్టపోకుండా అలాంటి కొనుగోలు వ్యవహారాల్లో ఇతరులతో ఇబ్బంది పడకుండా ఉండడానికి కూడా వీళ్ళంతవరకు చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగర నాయక శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు అన్ని విధాలా బాగున్న స్థలాన్ని కొనుగోలు చేయడానికి కానీ, లేకపోతే ఆ స్థలాన్ని కొనుగోలు చేయడానికి అవకాశాలు కానీ అనేవి ఉంటాయి. ఈ రకంగా ఈ శ్లోకాలు పఠించుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి తప్పనిసరిగా ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాలని మీరు పొందడానికి అవకాశం ఉంది. ఇక ఈ రాశి వారికి సంవత్సరం ప్రారంభం నుంచి గురుడు 6వ స్థానంలో ఉండడం జరుగుతుంది మేష రాశిలో. ఎప్పుడు? ఉగాది నుంచి మీకు మే 1 దాకా. ఈ సమయంలో 6వ స్థానంలో గురుడు సంచరించే సమయంలో శత్రువులు అధికమై మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలలో మీ కృషిశీలత పెరిగి మీ నైపుణ్యాలను పెంచుకొని శత్రువులని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు అన్నది ఒకటి ఇక్కడ మనం గమనించుకోవాలి. అలాగే దాంతో పాటుగా ఇంకా ఏంటంటే, రుణములకు సంబంధించిన అంశాలలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో. దీనితో పాటుగా వృత్తిపరమైన విషయాలలో గౌరవం ఉంటుంది. అలాగే ఇతరులకు సహకరిస్తారు, మీ పేరు అందరికీ కూడా మంచిగా అర్థం చేసుకుంటారు. కానీ వృత్తిపరంగా బాధ్యతలు, శ్రమ అధికంగా ఉంటాయి. దాంతో పాటుగా ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ఖర్చులు తట్టుకోవడం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఖర్చులు తట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. దానితో పాటుగా కొన్నిసార్లు ఆ పెట్టిన ఖర్చులు మంచి వ్యయాలే అయినప్పటికీ కూడా తట్టుకోవడం కష్టం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దాంతోపాటుగా ప్రయాణాలు కూడా అధికంగా చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక ప్రయాణాలకి అవకాశం కూడా కనబడుతుంది. అలాగే మాట విలువ బాగుంటుంది, ధనాదాయం బాగుంటుంది, కుటుంబపరమైన ఆదాయాన్ని అందుకుంటారు. కుటుంబంలో మీ మాట విలువ బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహన అనేది కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఎప్పుడైతే గురుడు మీకు వృషభ రాశిలోకి మే 1 నుంచి సంవత్సరాంతం వరకు వెళ్ళడం జరుగుతుందో, ఆ సమయంలో 7వ స్థానంలో గురుడు ఉండడం అనేది, అది కూడా శత్రుక్షేత్రం కావడం వల్ల ఘర్షణాత్మకమైన వాతావరణం సామాజిక సంబంధాలలోనూ, కుటుంబ సభ్యుల మధ్య, అలాగే స్నేహ సంబంధాలలోనూ, భాగస్వామ్య వ్యవహారాలలోనూ అన్ని చోట్ల కూడా కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది మాత్రం మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటుగా రావాల్సిన లాభాలు కూడా అతి కష్టం మీద, అంటే చాలా శ్రమ మీద మీరు పొందడానికి అవకాశం ఉంది. అంటే ఎక్కువ కష్టపడితే తప్ప రావాల్సిన లాభాలని పొందడం అనేది కష్టంగా మనం భావించవచ్చు. దానితో పాటుగా మీకు సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలు, అంటే మీరు మంచి ఉద్దేశంతో చేస్తున్నప్పటికీ కూడా మీరు ఇతరులు దాన్ని సక్రమంగా అర్థం చేసుకోకుండా వాళ్ళ స్వార్థంతో మీకు వాళ్ళు వ్యక్తిగతంగా సహకరించకపోవడం వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు మీరు ఎదుర్కొనే అవకాశం కూడా కనబడుతోంది. అలాగే వ్యక్తుల యొక్క సహకారం కూడా మీరు ఆశించిన స్థాయిలో ఉండడానికి మీరు కొంత స్వార్థాన్ని విడనాడి, అంటే మీలో స్వార్థపూరితంగా మీరు ఆలోచించి ఇతరుల సహకారాన్ని పొందడానికి చేసే ప్రయత్నాల వల్ల వ్యక్తులు దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది సేవకులైనా, స్నేహితులైనా, ఎవరైనా వీళ్ళంతవరకు ఆ రకమైన భావన రానియకుండా ఇతరుల దగ్గర నుంచి సహకారాన్ని పొందడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక శని భగవానుడి 4వ స్థానంలో అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఈ వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. కాబట్టి అది ఎంత స్వక్షేత్రం అయినప్పటికీ కూడా ముఖ్యంగా గృహ వాహన విషయాలలో, విద్యా అంశాలలో కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. అంటే మరీ ఎక్కువ స్థాయిలో కాకపోయినా కొంత, ఎందుకంటే స్వక్షేత్రం కాబట్టి ఎక్కువ స్థాయిలో లేకపోయినా కొంత ఇబ్బందులు అయితే వీళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది శని భగవానుడి వల్ల. దానివల్ల ఆరోగ్య విషయాలలో కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి, నిర్లక్ష్యం అనేది తగదు. దాంతోపాటు యోగా, మెడిటేషన్, ప్రాణాయామ చేయడం అనేది కూడా చాలా అవసరం. సమయానికి ఆహార స్వీకరణ తీసుకోకపోవడం వల్ల కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆహార స్వీకరణ విషయంలో కానీ, విద్యా విషయాల్లో కానీ,
రుణముల విషయంలో కానీ శత్రురోగ రుణాల విషయంలో కానీ వీలైనంత కష్టం మీద ఫలితాన్ని పొందే అవకాశాలు అనేవి అది కానీ రోగ నిరోధక శక్తిని తప్పనిసరిగా పెంచుకోవాలి. దానితో పాటుగా వృత్తిపరంగా ఎక్కువ బాధ్యతలు, వృత్తిలో పై అధికారులతో విమర్శలు, అలాగే మంచికి వెళ్ళినా ఇంకో రకంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు వృత్తిపరంగా కూడా ఇబ్బందులు లేకుండా ఇతరులకు సహకరిస్తూ ఇతరుల సహకారం తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ రకమైన అసంతృప్తిని కూడా అధిగమించవచ్చు. ఇక రాహుకేతువులు ఎప్పుడైతే పంచమ లాభస్థానంలో ఉంటాయో మీ ఆలోచనలు బాగుంటాయి, ఇతరులకి సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సంతానానికి సంబంధించిన విషయాలలో వారితో మీకు కొంత అభిప్రాయాల్లో భేదాలు రావడం కానీ లేకపోతే కొంత వాళ్ళు దూరం అవ్వడానికి అవకాశాలు కానీ ఉంటాయి. అలాగే దాంతోపాటు ప్రయాణాలకు కూడా అధికంగా చేస్తారు. అంతేకాకుండా ఈ యొక్క కేతు లాభస్థితి వల్ల వైరాగ్య భావనలు, వచ్చే లాభాన్ని సద్వినియోగపరుచుకోవడంలో కొంత వైరాగ్య భావనలు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ గురుడు ఎప్పుడైతే మీకు లాభస్థానంలో సంచరించేటప్పుడు కూడా మీరు వీలైనంత వరకు వస్తున్న లాభాలని జాగ్రత్తలు చేసుకుంటూ కనుక ముందుకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. లేకపోతే దానివల్ల మీకు వచ్చే లాభం కన్నా కూడా అపార్థాలకు అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. అంటే మీరు కష్టపడి సంపాదించినా కూడా దానివల్ల ఇబ్బందులు అనేవి లేకుండా ప్రణాళికాపరంగా వెళ్ళాలి, లేకపోతే అనవసరంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఎప్పుడైతే శని కుజులు కలిసి చతుర్థ స్థానంలో ఉండడం అనేది జరుగుతుందో ఆ సమయంలో అంటే ఏప్రిల్ 23 దాకా ఆ సమయంలో ఘర్షణాత్మకమైన వాతావరణం, అంటే గృహానికి సంబంధించి వాహనానికి సంబంధించి ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది కొంత ఏర్పడుతుంది. గృహ వాహన విషయాల్లో కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. గృహ వాతావరణం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వీళ్ళ వరకు ప్రశాంతతని పొందడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే ఈ రాహువు కుజుడు కలిసి పంచమ స్థానంలో ఉన్నప్పుడు మీకు ముఖ్యంగా జూన్ 1 దాకా ఆ సమయంలో సంతానంతో ఘర్షణాత్మకమైన వాతావరణం కానీ మీ ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కానీ మొదలైన ఉన్న దృష్ట్యా వీళ్ళంతవరకు ప్రయాణాల విషయంలో కానీ సంతానం విషయంలో కానీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా అర్ధాశ్రమ శని ఉండడం బట్టి శనికి సంబంధించిన పరిహారాలు అనేవి వీళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే శనికి సంబంధించి అదే నువ్వులతో పూజ చేసి శివుడికి అది ఆవుకి పెట్టడం కానీ, అలాగే దానికి సంబంధించి దానాలు చేయడం లాంటివి కానీ, అంతేకాకుండా శనివారం ఎవరైనా దాన ధర్మాలు చేయడం లాంటిది, అలాగే దాంతోపాటు ముఖ్యంగా ప్రత్యేకమైన పరిహారంగా వీళ్ళకి ఏం చెప్తామంటే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి మొట్టమొదటిగా అనఘా వ్రతాలు ప్రతి నెల వస్తూ ఉంటుంది. అనఘాదేవి వ్రతం చేసుకోవడం, శ్రీదత్త శరణం మమ అనే శ్లోకాన్ని పఠించడం అనేది కూడా మంచి ఫలితంగా వీళ్ళకి మనం చెప్పొచ్చు. అలాగే దత్తాత్రేయుడి శ్లోకం పఠించడంతో పాటుగా ఈ రకమైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే శనికి సంబంధించిన ఇబ్బందులను కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళొచ్చు. ఈ రోజున మనం పంచాంగ శ్రవణం యొక్క ప్రయోజనాలు కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే పంచాంగ శ్రవణం అంటే ముందుగా అసలు పంచాంగం అంటేనే తిథి వార నక్షత్ర యోగ కరణాలు. ఇది ఒక టైం టేబుల్ లాంటిది. ఏ పని ఎప్పుడు చేస్తే మంచిది, ఎలా చేయాలి, ఈ సంవత్సరం సరుకుల ధరలు ఎలా ఉన్నాయి, ఏది మార్కెట్ వాల్యూలు ఎలా ఉన్నాయి అనేవి వాటి బట్టి తెలుసుకుని చూసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. మరికొంతమంది వ్యక్తిగతంగా వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉన్నాయని ఇష్టంగా చూసుకునే వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పంచాంగంలో ఉండే తిథి వార నక్షత్ర యోగ కరణాలు అనేవి ప్రతి వ్యక్తికి కూడా పంచాంగ శ్రవణం వల్ల లభించేది ఏది అంటే శ్రేయస్సు, ఆయుష్, పాపహరం, రోగ నివారణ, కార్యసిద్ధి. ఇవన్నీ కూడా వరుసగా తిథి వార నక్షత్ర యోగ కరణాల వల్ల వ్యక్తికి పొందడం అనేది జరుగుతుంది ఈ రోజున. అయితే అంతేకాకుండా దుస్వప్న పరిహారం అంటే ఏదన్నా చెడు కళలు వస్తే వాటి యొక్క పరిహారాలు లాంటివి, గంగా స్నాన ఫలం అనేది, సంతానం అభివృద్ధి అనేది, ఆయుర్వృద్ధి అనేది, ఆరోగ్యం బాగుండడం అనేది మొదలైన వాటికి అంటే మొదలైన అనేక రకాలైన సమాహారంగా పంచాంగ శ్రవణాన్ని యొక్క ఫలితంగా మనం భావిస్తాం. అయితే ఈ పంచాంగ శ్రవణంలో కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నవగ్రహాలు కూడా ఈ రోజున వ్యక్తులందరినీ కూడా దీవించి రకరకాల ఎందుకంటే పంచాంగం అంటేనే నవగ్రహాలకి సంబంధించిన అంశాలన్నీ అందులో మనం ప్రస్తావించడం జరుగుతుంది. అది రాశి ఫలాల్లోనైనా, ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లోనైనా, దినఫలాలైనా, అలాగే తారాబలం, ప్రతి దాంట్లోనూ నవగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇందులో ముఖ్యంగా పంచాంగ శ్రవణం వల్ల వ్యక్తులందరికీ కూడా సూర్యుడి వల్ల శౌర్యం అనేది, చంద్రుడి వల్ల ఇంద్ర సమానమైన వైభవం అనేది, అలాగే కుజుడి వల్ల శుభం,
శుక్రుడి వల్ల సుఖం, గురుడి వల్ల ఐశ్వర్యం, అలాగే శని వల్ల ఆయుర్దాయం, బుధుడి వల్ల బుద్ధి, రాహు వల్ల బాహుబలం, అలాగే కేతు వల్ల కులాధిక్యత మొదలైన వాటన్నిటిని కూడా నవగ్రహాలు దీవించి వ్యక్తి మీద ప్రసరింపజేస్తాయి. కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయడం, లేకపోతే పంచాంగ శ్రవణం జరిగే ప్రదేశాలకి వెళ్ళడం అనేది, పంచాంగాన్ని పూజ చేయడం అనేది, ఇలాంటివన్నీ చేసుకుంటూ పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ, కుటుంబంలో ఉండే పెద్దల దగ్గర నుంచి ముఖ్యంగా వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్ళి నూతన కార్యక్రమాలు చేపట్టిన వారికి కూడా చక్కని సమయంలో దాన్ని ఇవాళ మొదలుపెట్టినట్లయితే తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా శ్రీ క్రోధీనామ సంవత్సరంలో అన్ని విధాలుగా విజయాలు, ఆశించిన ప్రయోజనాలు, అన్ని రకాలుగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు నవగ్రహాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.